తెలంగాణలో గ్రామ అభివృద్ధి కమిటీలను గ్రామ పంచాయతీలు అంటారు. ఈ పంచాయతీలు గ్రామ స్వపరిపాలన కోసం పనిచేస్తూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వంటి విధులను నిర్వహిస్తాయి. తెలంగాణలో కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు అనగా వీడీసీలు ఉంటాయి. ఇవి కొన్నిసార్లు గ్రామ పంచాయతీల పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మరికొన్నిసార్లు సమస్యలను కూడా సృష్టిస్తాయి. గ్రామాభివృద్ధి కోసం ఏర్పాటైన కమిటీలు దందాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ మధ్య రోజుల్లో ధమ్కీలకు, వసూళ్లకు మారుపేరుగా మారిపోయాయి. ఊళ్లలో కమిటీ సభ్యులు చెప్పిందే వేదం, వాళ్ళు రాసిందే శాసనం అన్నట్లు పరిస్థితి తయారైంది. ఆ దందాలను ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే సంఘ బహిష్కరణలు పరిపాటిగా అక్కడ మారిపోయాయి. ఇసుక, మట్టి వేలం నుంచి మొదలు పెడితే ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఆ కమిటీలకు కప్పం కట్టాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ఊళ్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల రాజ్యం నడుస్తోంది. గ్రామాభివృద్ధి మాటున కమిటీ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు. పెద్దలమని చెప్తూ అన్నిటిల్లో కూడా తలదూరుస్తున్నారు. కుటుంబ కలహాల్లోనూ కలుగజేసుకొని ఇష్టారీతిగా తీర్పులు చేస్తున్నారు. అంతేకాకుండా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవటానికి, ఊళ్లలో అభివృద్ధి పనులు చేసుకోవటానికి 50 ఏళ్ల కిందట అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపుమార్చుకొని కొందరి చేతుల్లోకి వెళ్లి పెత్తనం చెలాయించటమే లక్ష్యం అన్నట్లుగా ఇప్పటి రోజుల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తోంది. సర్పంచులు ఉన్నప్పుడైతే కొన్ని ఊళ్లలో వాళ్లను కూడా వీడీసీలే శాసించేవి. కుల వృత్తుల సేవల కోసం మహారాష్ట్ర నుంచి కొన్ని కుటుంబాలను వలస తెచ్చుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోని మట్టిని పొలాల్లోకి రైతులు ఫ్రీగా తీసుకోవటానికి ఆఫీసర్లు పర్మిషన్ కూడా ఇచ్చారు. వర్షాకాలం వచ్చేలోపు ఎంత మట్టి తోడితే జలాశయంలో అంత లెవెల్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అయితే 20 రోజుల కింద మొదలైన మట్టి తవ్వకాలను ఈ వీడీసీలు ఓపెన్ యాక్షన్ ఆమోదించాయి. డొంకేశ్వర్లో 4.40 లక్షలు, అన్నారం విలేజ్లో 6.35 లక్షలు, సిర్పూర్లో 8.35 లక్షల వేలంపాటతో ఓకే చేశారు. ఓపెన్ యాక్షన్ దక్కించుకున్న వ్యక్తులు టిప్పర్ మట్టిని 5,000 నుంచి 10,000 దాకా అమ్మి దందా చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా వాళ్ల తీరు మారట్లేదు. నిర్మల్ పట్టణానికి ఆనుకొని కొనసాగుతున్న ఓ కల్లు డిపో వ్యవహారం కలెక్టర్ వరకు చేరింది. ఎలాంటి అనుమతులు గాని, లైసెన్స్ రెన్యువల్ గాని లేకుండా ఇక్కడ కొనసాగుతున్న కల్లు డిపోపై ఇటీవలే పలువురు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు ఫిర్యాదు చేశారు. డిపో నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకున్నా అక్కడ వీడీసీ సభ్యులు డబ్బులు తీసుకొని మరీ అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్కు పలువురు గౌడ కులస్తులు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లాలోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి రాజ్యమే నడుస్తుంది. బెల్ట్ షాపులు, ఇసుక, మోరం వేలం వరకు వీడీసీల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. మటన్, చికెన్, ఆఖరికి కూల్ డ్రింక్స్, కోడిగుడ్లు అమ్మాలన్నా ఈ వీడీసీలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల కుటుంబ పంచాయతీల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఏకపక్షంగా తీర్పులిచ్చేస్తున్నారు. తమ మాట వినకుంటే సంఘ బహిష్కరణ చేస్తున్నాయి. వాళ్లకెవరికన్నా సహకరిస్తే జరిమానాలు విధిస్తున్నారు. ఈ నెల 2న ఆదిలాబాద్ జిల్లా జయనద్ మండలంలోని పెండల్వాడ, సాంగ్వి గ్రామాల వీడీసీలు ఇసుక ట్రాక్టర్ల దగ్గర వసూళ్లకు పాల్పడ్డారు. దుర్భాషలాడి బెదిరించారు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు 2 గ్రామాల వీడీసీ సభ్యులపై జయనాథ్ సిఐ సాయినాథ్ కేసులు నమోదు చేశారు. గత నెల 11న ఇదే జిల్లా బోధ్ మండలంలోని ధన్నోరా గ్రామం వీడీసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు నిర్వహించగా అందులో ప్రమేయం ఉన్న వీడీసీ సభ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. ఈ దాడుల్లో 1.34 లక్షల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇచ్చోడలోనూ వీడీసీలపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ విధంగా ప్రతి చోట వీడీసీల దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది.